హలో వ్యూవర్స్, నమస్కారం అందరికీ. నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నది సంచారి శ్రీనివాస్ యాత్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం DJI Osmo Pocket 4 క్రియేటర్ కాంబో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో అన్బాక్సింగ్, ఫీచర్స్, కెమెరా క్వాలిటీ, ఆడియో టెస్ట్, లో లైట్ టెస్ట్, బెస్ట్ సెట్టింగ్స్, బ్యాటరీ, హీటింగు, చివరగా కొనాలా వద్దా అన్ని పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ ఒక్క కెమెరా మీ జేబులో ఒక బటన్ నొక్కగానే సినిమాలా కనిపించే వీడియోలను రికార్డ్ చేస్తుంది. ట్రావెల్ వ్లాగింగ్, యాత్రలు, ఫ్యామిలీ మెమోరీస్, యూట్యూబ్ వీడియోలు అన్నిటికీ ఒకే పరిష్కారం. ఈ DJI Osmo Pocket క్రియేటర్ కాంబో కెమెరా. ఈ DJI క్రియేటర్ కాంబో కెమెరా అయితే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. ధర చూస్తే 63,000 నుంచి 73,000 వరకు ధర అయితే అందుబాటులో ఉన్నది. ఈ DJI క్రియేటర్ కాంబో కెమెరాను ఎప్పటి నుంచో నేను కొనాలని ఎంతో ఆతురగా ఎన్నో రోజులు ప్రయత్నించాను, కానీ ఇప్పటికైతే కుదిరింది. అందుకనే ఆన్లైన్లో అయితే నేను బై చేశాను. ఇప్పుడైతే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఇలా ఉన్నది చూడండి. జూమ్ అయితే చేసి చూద్దాం. చూడండి, ఇలా ఉంటుంది కెమెరా లోపల. ఇప్పుడైతే ఈ కెమెరాని అయితే ఓపెన్ అయితే చూద్దాం లోపల ఏముందన్నదో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఏమైనా ఉన్నదా? ఇదో స్లిప్ అయితే ఇచ్చినారు, బిల్ అయితే ఇందులోనే వేసి పంపించారు. ఇదైతే పక్కన పెట్టి ఇప్పుడు బాక్స్ని అయితే చూద్దాం. ఇదో ఈ స్టిక్కర్ అయితే తీసి బాక్స్ని అయితే ఇలా ఓపెన్ చేద్దాం. ఇలా నార్మల్ ప్యాక్ కాక ఇలాగా కవర్తో అయితే పైన కప్పి ఇలా ప్యాకింగ్ అయితే చాలా సెక్యూర్గా ప్యాకింగ్ అయితే చేసినారు. ఇదో వచ్చేసింది. ఇది ఇక్కడ తీసి ఇక్కడ పక్కన పెడదాం. ఇది కూడా ఇప్పుడు బాక్స్ని అయితే చూడండి, ఈ విధంగానే ఉంటుంది. బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. దాన్ని ఓపెన్ అయ్యింది చూడండి, ఇలా ఉన్నది. ఇదిగోండి, ఇదొక ప్యాకు చూడండి. జూమ్ చేసి చూద్దాం. ఇది పాకెట్, అంటే ఆ కెమెరాని క్యారీ చేయడానికి ఇచ్చిన ప్యాకెట్. తర్వాత గైడ్లైన్స్ కార్డులు. దాని తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, కెమెరా బాక్స్ని. ఇందులో మనకు DJI Osmo Pocket 4 కెమెరా, DJI వైర్లెస్ మైక్, మినీ ట్రైపాడ్, వైడ్ యాంగిల్ లెన్స్, ఫిల్ లైట్, క్యారింగ్ కేసు, USB-C కేబుల్, రిస్ట్ ట్రాప్, తర్వాత ప్రొటెక్టివ్ కవర్. ఈ కాంబో వల్ల విడిగా చాలా యాక్సెసరీస్ కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదిగోనండి చూడండి, ఓస్మో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఓస్మో. ఇప్పుడైతే లోపల ఏముందో అయితే చూద్దాం. చూడండి, ఇలా ఎంత బాగా ఇచ్చినారో. ఇలా సపరేట్గా కెమెరానే ఒకవైపు, యాక్సెసరీసే ఒకవైపు డివైడ్ చేసి ఎంత నీట్గా పేర్చి కవర్తో పాటు చూడండి, ఒక చుక్క డ్రాప్ నీటి చుక్క కూడా లోపలికి వెళ్ళదు. వెళ్ళినా కూడా చూడండి, కవర్ క్వాలిటీగా ఎంతో చక్కగా నీట్గా చూడండి. ఎన్ని యాక్సెసరీస్ అన్నీ ఒకే దాంట్లోనే ఇచ్చినారు. ఈ కాంబో కొనడం వల్ల చూడండి ఎంత లాభమో. చూడండి, మైకు అన్నీ చూడండి, ఫిల్ లైట్ అయితే ఇచ్చినారు. చూడండి, ట్రైపాడ్, మినీ ట్రైపాడ్ అది. దాని తర్వాత USB-C కేబుల్, ఇది కూడాను అంతే. మైక్ చార్జరు. దాని తర్వాత ఇది కూడాను C కేబుల్ ఇచ్చినారు. చూడండి, Type-C, అంటే రెండు వైపులా కూడా Type-C కేబుల్ ఇచ్చినారు. ఇదైతే లెన్స్ అయితే ఇచ్చినారు. దాని తర్వాత అంతే. ఇప్పుడైతే ఒక్కొక్కటి యాక్సెసరీస్ని ఓపెన్ చేసి చూద్దాం.
ఇప్పుడు ఈ కెమెరా ఎందుకు ప్రత్యేకమో చూద్దాం. చూడండి, కెమెరా పౌచ్. ఈ కెమెరా పౌచ్ దీని మీద కూడా ఓస్మో అని రాసినారు. ఇప్పుడు కెమెరాని అయితే చూద్దాం. కెమెరా చూడండి, వావ్ ఎంత బాగుందో చూడండి. స్మాల్గా, సింపుల్గా, ఇది జేబులో కూడా క్యారీ చేయొచ్చు. చూడండి, ప్యాకెట్ 4 ఎంత బాగుందో చూడండి. నాకైతే భలే నచ్చిందండి. చూడండి, లాక్ చూడండి, కెమెరా ఎటువైపు కూడా కదలకుండా లాక్ సిస్టమ్ అయితే ఎంత బాగా చక్కగా డిజైన్ చేశారో చూడండి. ఏది కూడా కొద్దిగా కూడా జోలో పెట్టుకున్నా కూడా కదలదు, మరియు డ్యామేజ్ కూడా అవ్వదు. ఇప్పుడు చూడండి, స్మాల్ మినీ ట్రైపాడ్. మినీ ట్రైపాడ్ అయితే చూడండి, ఇలా లాక్ సిస్టమ్ ఇలా తీసి ఇలా కింద ఆ కిందనే ఇచ్చింటారు. ఆ కింద మాత్రం చూడండి, ఇలా సేమ్ టైప్ సి కేబుల్ లాగే ఇచ్చింటారు. అలా బటన్ ఇలా ప్రెస్ చేసి సైడ్ లాక్ అయితే అవుతుంది. చూడండి, జూమ్ చేసి చూద్దాం. చూడండి, ఇలా లాక్ సిస్టమ్ చూడండి ఎంత బాగా, ఎంత చక్కగా. చూడండి, మీరు చేతులు పెట్టుకున్నప్పుడు అది షేక్ అవ్వకూడదు, అందుకని చూడండి ఎలా ఎంత చక్కగా, ఎంత గట్టిగా లాక్ అవుతుందో. దాని తర్వాత వ్రిస్ట్ స్ట్రాప్. ఈ వ్రిస్ట్ స్ట్రాప్ మీద కెమెరాను ఫిట్ చేయొచ్చు. చూడండి, ఇలా కింద ట్రైపాడ్ ఉంది కదా, దాని కింద చూడండి సన్నగా. చూడండి, ఇలా నెట్ బోల్ట్ ఎలా బిగిస్తామో అలా ఇది కూడాను ఇలా తిప్పితే అది టైట్ అవుతుంది. చూడండి, షేక్ కూడా అవ్వదు. చూడండి ఎంత బాగా ఎలా పెట్టుకోవచ్చో. ఇది బ్లాగింగ్ చేసేవాళ్ళు, తర్వాత వర్టికల్ వీడియోస్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అయితే చక్కగా యూజ్ అవుతుంది. వీడియో క్వాలిటీస్ అయితే ఇంకా బాగుంటుందంట, అది కూడాను ట్రై చేద్దాం. చూడండి, ఇంతే. చూడండి, ఇలా చూడండి బాగుంది కదండి. ఇది DJI ఓస్మో క్రియేటర్ కాంబో. ఇన్ని యాక్సెసరీస్ ఒకే కాంబోలో దొరుకుతుంది. మనం కొన్నప్పుడు ధర ఎక్కువే అనిపిస్తుంది, కానీ కొన్నాక ఇన్ని యాక్సెసరీస్ భలే ఇచ్చినారని అనిపిస్తుంది. చూడండి, ఇది ఫిల్ లైట్. ఫిల్ లైట్ దీని మీద చూడండి, ఈ స్టిక్కర్ ఉంది కదండి, ఇది ఇది తీసి దీని వెనక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ఇంకో ఆ ఫిల్ లైట్ మ్యాగ్నెట్కు ఇలా అతికించాలి. చూడండి, ఇలా అతికిస్తే ఇప్పుడు చూడండి ఎటువైపు కూడా షేక్ అవ్వదు. చూడండి, నైట్లో అయితే ఇలా లైట్ ఆన్ చేసుకొని మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్ కూడా ఇది బాగానే పనిచేస్తుంది. చూడండి, ఇది ఈ ఫ్రేమ్ చూసే ఈ కెమెరాని అయితే కొనాలని ఎప్పటి నుంచినో ట్రై చేశాను, ఇన్నాళ్ళకు కుదిరింది. ఇప్పుడు ఇంకో యాక్సెసరీస్ అయితే చూద్దాం. ఇదిగోండి మైక్, ఏమంటారు, వైర్లెస్ మైక్. ఇది అయితే ఇచ్చినారు. దీని జతలో ఇంకొకటి ఉంటుంది, అది వాయిస్ రికార్డ్ చేయడం. చూడండి, ఇంత ఒక రూపాయి బిల్లలా ఎలా ఉందో DJI లోగో చూడండి. ఇది వైర్లెస్ మైక్, ఇది మ్యాగ్నెట్ వెనక. ఈ మ్యాగ్నెట్ నుంచి ఇదైతే పైన అయితే ఇలా అతికించాలి. చూడండి, ఇలా ఇలా అతికిస్తే అంతే. ఇలా అతికించిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇది మినీ మైక్, బాగుందా? ఇప్పుడైతే ఇది తీసి ఇంకో యాక్సెసరీస్ అయితే ఉన్నది, చూద్దామండి. ఇదిగోండి ఇంకోటి, ఇది మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ అయితే అంటే మ్యాగ్నెట్ అంటే ఏంటంటే ఈ DJI మైక్ ఉంది కదండి, వైర్లెస్ మైక్, అందుకు సపోర్టివ్గా చూడండి ఇలా క్లిప్ అయితే ఇచ్చినారు. ఈ క్లిప్ను చూడండి ఎలా ఉందో. ఈ క్లిప్ను DJI మైక్కు అయితే ఇక్కడ వెనక భాగంలో చూడండి ఈ మ్యాగ్నెట్ క్లిప్ ఇలా అతికిస్తే చూడండి ఎంత గట్టిగా అయితే అతుక్కుంటుందో. చూడండి, ఈ క్లిప్ను ఇలా ఓపెన్ చేస్తే చూడండి ఫింగర్కి అయితే అలా లాక్ చేశాను. ఇదైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ లెన్స్ని అయితే చూద్దాం. చూడండి, ఇదే లెన్స్. కెమెరాకు మెయిన్ యాక్సెస్ అయితే
ఈ లెన్స్ మీ వీడియో క్వాలిటీగా రావాలంటే ఈ లెన్సే ఇంపార్టెంట్. చూడండి ఎంత సింపుల్గా, ఎంత చిన్నగా. చూడండి ఎక్కడైనా పడిందనుకోండి కళ్ళకు కూడా కనపడదు. చూడండి ఈ కెమెరాకు మెయిన్ ప్లస్ అంటే ఎక్సలెంట్ స్టెబిలైజేషన్, గ్రేట్ వీడియో క్వాలిటీ, గుడ్ ఆడియో, ఈజీగా క్యారీ చేయొచ్చు. తర్వాత ఫాస్ట్గా స్టార్టప్ అయితే చేయొచ్చు. ఈ క్రియేట్ కాంబోలో మైనస్ ఏమిటంటే కొంచెం ధర అయితే ఎక్కువగా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కాదు, ఈ కెమెరా అయితే వాటర్ ప్రూఫ్ కాదు. తర్వాత గింబల్ను జాగ్రత్తగా ఉపయోగించాలి. మెయిన్గా ఎండలో అయితే ఎక్కువసేపు కెమెరాను ఉపయోగించకూడదు. మినిమం అన్నా ఒక 30 నిమిషాలు వీడియోనైతే రికార్డ్ చేయండి, తర్వాత నిలిపేయండి. దాని తర్వాత ఇంకో వీడియోనైతే రికార్డ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ DJI క్రియేటర్ కాంబో కెమెరా అయితే చూసాం కదండి. మీరు యూట్యూబ్ ప్రారంభించాలనుకుంటున్నారా? ట్రావెల్ వ్లాగింగ్ చేస్తారా? ఆలయాల వీడియోలు తీయాలనుకుంటున్నారా? అయితే DJI Osmo Pocket 4 క్రియేటర్ కాంబో ఒక అద్భుతమైన ఎంపిక. దీని ద్వారా ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోలను చాలా సులభంగా రూపొందించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ అద్భుతమైన కెమెరాను కొనాలనుకుంటున్నారా? అయితే ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉంది. వెంటనే కొనుక్కోండి. ఈ కెమెరా మీ సొంతం అయితే చేసుకోండి. చాలా క్వాలిటీగా ఉండే వీడియోస్ అయితే ఇందులో షూట్ చేయగలం. మరియు వీడియో కెపాసిటీ తర్వాత క్వాలిటీ రెండు కూడా ఎంతో చాలా చక్కగా వస్తుంది ఇందులో. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. DJI Osmo Pocket 4 గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే కమెంట్లో అయితే అడగండి. ఇలాంటి కెమెరా రివ్యూలు, ట్రావెల్ వ్లాగ్స్, ఆలయ యాత్రలు మరియు టెక్ వీడియోల కోసం సంచారి శ్రీనివాస్ యాత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.